హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్యహోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నేను మీకు చాలా సంతోషంగా తెలియచేయాలనుకున్నది ఏంటంటే 50,000 పైన సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిపోయారండి మన ఛానల్కి. కాకపోతే 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా వీడియోస్ని చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎక్కువ షార్ట్నే ప్రోత్సహిస్తున్నారండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి దయచేసి. అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మీ ముందుకు వచ్చి. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను ఇది వరకు. ఇలా స్విచ్ కూడా వేసుకోవచ్చు. ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు బాగా దోమలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడాని. అలాగే వర్షాల కారణంగా ఇంకెక్కడ పడితే అక్కడ ఉంటాయండి, మన ఇంట్లో కూడా ఉంటాయి. మనం ఎక్కువగా ఈ ఆల్అవుట్లు అది ఉపయోగిస్తాం. చిన్నపిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళకి కూడా పడకపోవచ్చు అవి. అందుకని నేను దీని గురించి చెప్తున్నాను అనమాట. ఇది మనం ప్లగ్లో పెట్టుకొని స్విచ్ వేసామనుకోండి, నైట్ టైం లైట్ గురించి అయితే ఈ స్విచ్ని ఆఫ్ చేసుకుంటే ఇది హీట్ ఎక్కడం ఆగిపోయి ఓన్లీ లైట్ మాత్రం వెలుగుతుంది. మనకి దోమల కోసం పెట్టుకోవాలన్నప్పుడు మాత్రం 6:30 ఆ టైం కల్లా ఇది ఆన్ చేసుకుని ఇందులో పచ్చికర్పూరం కానీ లేదా హారతి కర్పూరం కానీ వేసుకున్నాం అనుకోండి, సాయంత్రం టైంలో వేసుకుని ఈ స్విచ్ ఆన్ చేసి మనం ప్లగ్లో పెట్టామంటే మన ఇల్లంతా కూడా దోమల బెడద అనేది పోతుంది. అలాగే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయండి. ఒక పవిత్రమైన గుడిలాగా అనిపిస్తూ ఉంటుంది మన ఇల్లు. చాలా బాగుంటుంది ఇలాంటిది యూజ్ చేసామంటే. అంతేకాకుండా ఇల్లు మంచి స్మెల్ వస్తూ ఉండాలనుకోండి, ఇందులో మంచి పర్ఫ్యూమ్ కూడా వేసుకోవచ్చు. అత్తర్ అంటారు కదా, చిన్న బాటిల్స్లో వస్తుంది. అది వేసుకున్నామంటే మనం మర్చిపోయినా సరే ఇది ఆల్రెడీ ప్లగ్లో ఉంటుంది కాబట్టి మంచి అరోమా ఇల్లంతా వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను లాస్ట్లో ప్లగ్లో పెట్టి చూపిస్తాను. దీని కాస్ట్ కూడా 230 ఎంతో పెట్టుకున్నానండి. దీన్ని కోడ్ ఇస్తాను, నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ముందు ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది విరిగిపోయిందని మళ్ళీ రిటర్న్ పంపించేస్తే మళ్ళీ ఇంకొకటి ఇచ్చారనమాట. మీషోలో ప్రోడక్ట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను ఎక్కువ శాతం అందులోనే తీసుకుంటాను. ఇక దీని గురించి అర్థమైంది కదా. దీనికి లింక్ ఇవ్వడం అవ్వదండి మీషోలోని. నేను కోడ్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను. అది మీషోలోకి వెళ్ళి మీరు టైప్ చేశారంటే ఈ ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయనేవి అన్నీ వస్తాయి మీకు. అప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చూసారా, కొంచెం మాడినట్టు అయింది. నేనైతే ఎక్కువ శాతం పచ్చికర్పూరమే వేస్తానండి ఇందులోని. ఇప్పుడు దీని గురించి అర్థమైంది కదా, మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటున్నాను కదా, అది ఇదేనండి. ఇంత బాక్స్లో వచ్చింది. ఇవిగోండి, ఇలాగా 6 బాక్సులు వచ్చాయి అనమాట. నేను ఇంతకు ముందు కూడా సేమ్ రేట్తో ఆర్డర్ పెట్టాను. ఇది 2,500 ml పడుతుందని ఉందన్నమాట మీషోలోని. అంటే కేజీన్నర ఎంతో పడుతుంది అనుకుంటా. అంత బాటిల్స్ నాకు అవసరం కదా అని ఆర్డర్ పెట్టాను. కానీ అప్పుడైతే 4 వచ్చినాయండి. రావడం సేఫ్గానే వచ్చినాయి, కానీ 4 వచ్చినాయి అనమాట. మనం ఎందుకు రాజీ పడాలి చెప్పండి. మళ్ళీ నేను వెనక్కి పంపించేసాను అనమాట. వాటిని మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ ఆర్డర్ పెట్టాను. మళ్ళీ 4 వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ పంపించాను. అప్పుడు మాత్రం ఇలా 6 వచ్చినాయి అనమాట. చూస్తున్నారు కదా, 6 బాటిల్స్ కూడా వచ్చినాయి. ఇవి చాలా మంది వాడుతున్నారు ఆల్రెడీ, కానీ వీటి కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇప్పటివరకు తీసుకోలేదండి. నాకు నచ్చినవి ప్రోడక్ట్ ఏమన్నా ఉంటే కార్డులో పెట్టి ఉంచుతాను అనమాట. ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అవి రేట్ తగ్గుతాయి కదా, అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. ఇక ఇది అనుకోండి, మనం సెల్ఫ్లో ఇలా పెట్టుకుంటే చాలా బాగా తక్కువ ప్లేస్ పడుతుంది అనమాట. మనకి ఎన్ని ఉన్నాయో కూడా అన్నీ కూడా ఇలా సన్నగా ఉండడం వల్ల బయటకు కనిపిస్తూ ఉంటాయి. అందుకు బాగా యూజ్ అవుతుంది. నాకు సెల్ఫ్ పెద్దది వల్ల వెనక్కి పెట్టినవి పాడైపోతున్నాయి అనమాట. అందుకని ఇవి తీసుకున్నాను. చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది 2 కేజీలు అలా తెచ్చుకుంటారు కదా నెలకి, మినపప్పు ఇలాంటివన్నీ. అటువంటివన్నీ కూడా వీటిలో వాడుకోవచ్చు. వీటికి మూత ఇలా ఇచ్చాడండి. ఇలా ఇప్పుడు కొన్ని ఉన్నాయండి గ్రాసరీస్, అవైతే నేను ఇందులో వేసుకుంటున్నాను. పెద్ద బాటిల్స్ లేక నేను ఇలా గిన్నెలో పెట్టి ఉంచాల్సి వచ్చింది. కందిపప్పు వేసుకున్నాను. ఇది కొలత ఎంత అనేది తెలియలేదు. ఇప్పుడు మినపప్పు అయితే ప్యాకెట్స్ ఉందండి, అది వేసి చూపిస్తాను. మనకి కరెక్ట్గా ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. బాగుందండి, నేను అనుకున్నట్టే బాగుంది. చాలా బాగుంది క్వాలిటీ అయితే.
ఇవైతే మినపప్పు నేను 2 ప్యాకెట్లు కేజీ వేసి చూపిస్తాను, ఎంత పడుతుంది అనేది అర్థమవుతుంది. ఇలా చూపిస్తే మీరు ఎవరైనా కొనుక్కున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా మనకి ఇంత పడుతుంది కదా అని. నాకైతే తెలిసేది కాదండి ఫస్ట్లోని. చూడండి కేజీకి ఇక్కడికి వచ్చింది, కేజీ ప్యాకెట్ వేసాను. మినపప్పు అయితే 2 కేజీలకి ఒక 1/2 కిలో మిగిలిందండి. 1/2 కిలో కన్నా తక్కువే ఉంటుంది. చూసారా ఇంత మిగిలిందనమాట. అంటే 2 కేజీలు పూర్తిగా పట్టదు. ఇలా స్టోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా ఈజీగా. ఇప్పుడు సేమియాలు వేస్తున్నాను. అంటే ఒక్కోసారి క్వాంటిటీని బట్టి నిండిపోతూ ఉంటుందన్నమాట. సేమియాలు అనేది కేజీ తీసుకున్నాను, కానీ ఈ బాటిల్ నిండిపోయిందండి. ఇదిగో నిండా వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం కదా మూతలు, అవి బాగా సెట్ అవ్వడానికి కొంచెం పట్టాల్సిందే. ఇప్పుడు సరిపోతుంది ఇలాగా. ముందైతే పొట్టు మినపప్పు వేసాను కదా, ఇప్పుడు గుళ్ళు వేస్తున్నానండి. నేను ఒక్కొక్కసారి టైలరింగ్ చేసేస్తున్నప్పుడు అది కొంచెం మినపప్పు కడగడానికి అది కుదరకపోతే గుళ్ళు వేస్తూ ఉంటాను. అందుకని ఇది అది కూడా తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎక్కువ శాతం అయితే పొట్టుపప్పే టేస్ట్గా ఉంటుందండి, గుల్లగా కూడా వస్తాయి అన్నమాట పొట్టు మినపప్పు అయితే. ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో తీసుకొచ్చిన సాలరీలు. నేను మీకు చూపించాక వేద్దాం కదా అని ఇప్పటివరకు వేయలేదు. ఇంతేనండి, ఇంకా ఉన్నవి నేను తర్వాత వేసుకుంటానులే. కానీ మీకు అన్నీ చూపించాలంటే టైము బాగా ఎక్కువ తినేస్తాను, మీకు కొనాలనిపిస్తుంది మీకు. అందుకని ఇక్కడ వరకు చూపించాను. మీకు కొంచెం కిందకి పెట్టి చూపిస్తాను. చూడండి, మనం సెల్ఫ్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ కూడా బయటకు కనిపిస్తాయి కదా, తక్కువ ప్లేస్ పడుతుంది. అదే ఇలా అనుకోండి వెనకాల ఉన్నవి కనిపించవు కదా, అందుకోసమని. ఇవి బాగున్నాయి. వీటికి కోడ్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. లింక్ ఇవ్వడానికి అవ్వదండి, నేను ఇవి మీషోలో తీసుకున్నాను అనమాట. వేరే యాప్స్లో చూస్తే ఇవి 1000 లేదా 1200 ఉన్నాయన్నమాట. నేను చాలా తక్కువ కాస్ట్గా అయితే ఇవి తీసుకున్నాను, అందుకోసమే మీకు చూపిస్తున్నాను అనమాట. తక్కువ రేట్ కదా అని క్వాలిటీ లేదనుకుంటారేమో, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇవి ఫస్ట్ మూతలు దగ్గరకు ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం కొద్దిగా ఇలా అదిమామంటే బాగా పట్టేస్తాయి అనమాట. ఇంకా తర్వాత నుంచి అవి అలవాటు అయిపోతాయి వీటికి, అంతే. ఇంకా చాలా టైట్గా ఉంటుందండి ఇలా పెట్టేస్తేనే. చూసారు కదా. ఇక మీరు ఇదంతా చూసిన తర్వాత వీటి నెంబర్ ఇస్తాను నేను. అలాగే ఇది ఎలా వాడితే ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను. ఇది తక్కువ రేట్లోనే ఉంది, ఎక్కువ రేట్లోనే ఉందండి. నేను తగ్గినప్పుడే తీసుకుంటానని చెప్పాను కదా, తీసుకుని అయితే ఛానల్ అయింది. ఇప్పుడు ఏ రేట్ ఉందో తెలియదు, ఒకసారి అన్నీ కూడా చూడండి. ఇదనే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయన్నమాట. లేదా కొవ్వొత్తి వెలిగించి పెట్టుకునేది కూడా ఉంటుంది. కాకపోతే కొవ్వొత్తి డైలీ మనం తెచ్చి పెట్టుకోవాలి, అదే కరెంట్ అయితే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని అనిపించింది అనమాట. నేను ఇది వాడినప్పుడు కూడా వీడియో తీసానండి, అది కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను మీకు చూపించే ప్రోడక్ట్ ఏదైనా సరే చాలా నెంబర్ 1ది, అలాగే తక్కువ రేట్లో వచ్చేది, ఒక మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోగలిగేదే మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను మీలాగే అనమాట,
అందుకని వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా ఫుల్ వీడియోస్ కూడా చూడండి. ఈ రోజు వీడియోలో అయితే నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడాను కదండి, అలా బాగుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంకా మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ ల్యాంప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనం బోర్డులో పెట్టి స్విచ్ వేయగానే ఇలాగా మంచి మంచి కలర్స్తో వెలుగుతూ ఉంటుంది. నైట్ టైం మనకి చిన్న ల్యాంప్ కావాలనుకునే వాళ్ళు దీన్ని ఆన్ చేసుకోవచ్చు. ఎర్ర లైట్ కనిపిస్తుంది కదా, అది ఆపేసుకున్నాం అనుకోండి, మనకి పైన గిన్నె హీట్ ఎక్కకుండా ఈ లైట్ ఒకటే వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో నేను హాతి కర్పూరం వేసాను, ఒక్కొక్కసారి పచ్చికర్పూరం కూడా వేస్తాను. ఇవి వేయడం వల్ల మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి కూడా శ్వాస అనేది చాలా ఫ్రీగా రిలీఫ్గా అవుతుందన్నమాట. శ్వాస బాగా పీల్చుకోగలుగుతారు. కొంతమంది పిల్లలకి అస్తమాను, జలుబు, దగ్గు, రొంప ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కంపల్సరీ కూడా ఇది ఇంట్లో పెట్టుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పచ్చికర్పూరం లేదా ఈ కర్పూరం వేసినప్పుడు మన మైండ్ అంతా కూడా రిలాక్స్గా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుందన్నమాట. ఇంకా వివిధ రకాల సూక్ష్మ క్రిములు అనేవి కూడా మన ఇంట్లోకి రావు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను కోడ్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి మీకు నచ్చింది తీసుకోండి. ఇదే తీసుకోవాలని లేదు, చాలా రకాలు ఉంటాయి. కొవ్వొత్తుతో వెలిగించి కూడా దీన్ని వాడుకోవచ్చు. కరెంట్ లేనప్పుడు అయితే ఇది పనిచేయదన్నమాట. అలాంటివి కూడా ఉంటాయి. మీకు ఏది యూజ్ అవుతుంది అనుకుంటే అది తీసుకోండి. రేట్ కూడా కొన్ని కొన్ని ఒక్కో రకంగా ఉంటాయన్నమాట. నేను ఆల్ అవుట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇది తెచ్చిన తర్వాత ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక నేను కంటైనర్లు తీసుకున్నాను కదా, గ్రాసరీస్ వేసుకునే డబ్బాలు, అవి ముందు ఆర్డర్ పెట్టినప్పుడు అయితే 4 వచ్చినాయండి. 6 రావాల్సిన ప్లేస్లో 4 వచ్చినాయి అనమాట. నేను మళ్ళీ రిటర్న్ పంపించేశాను. ఎందుకంటే వాళ్ళు కోరిన డబ్బు మనం ఇస్తున్నప్పుడు మనకి వాళ్ళు ఇస్తానన్నవి ఇచ్చే వరకు మనం మళ్ళీ రిటర్న్ పెడుతూనే ఉండాలి. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదా మన డబ్బు వాపస్ చేస్తారనమాట. మీషోలో అయితే అలాంటి ప్రాబ్లమే ఉండదండి. మనకి సరుకులు పంపిస్తారు, ఏదైనా డ్యామేజ్ అయినా సరే మనం వీడియో తీసుకుని వాళ్ళకి పంపిస్తే కనుక మళ్ళీ రిటర్న్ పంపిస్తారనమాట. ఇవి 6 రావాల్సిన ప్లేస్లో 4 వచ్చినాయి అని నేను మెసేజ్ పెట్టడం వల్ల మళ్ళీ నాకు 6 ఉన్న బాక్స్ వచ్చింది. అందుకని నేను మీకు విడివిడిగా చెప్తున్నాను, బాగా అర్థమవుతుంది కదా అని. ఇవే చిన్న బాక్సులు కూడా ఉంటాయి, మీకు ఏవి ఉపయోగపడితే అవి తీసుకోండి. నేనైతే ఇంకొక 6 అయితే ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట, బాగున్నాయి కాబట్టి. ఇవైతే అందరికీ కూడా యూజ్ అవుతాయి. ప్లాస్టిక్ కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.